Hello everyone, welcome to the main states. Welcome to the basics of C and welcome to the week 3 section and welcome to the D2 class. Today's class agenda is the functions of argument called by values. నేను టాపిక్ చెప్పే ముందు ఒక సినారీ అయితే చెప్తా. మీరందరూ సినిమాలు చూస్తారు కదా, రీసెంట్గా ఏదైతే మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఆ మూవీని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఏంటంటే వాడు చాలా లేనివాడు, తర్వాత చాలా డబ్బున్నోడు అయిపోతాడు. అప్పుడు ఒక మార్కెట్కి, ఒక గోల్డ్ షాప్కి వెళ్తాడు, మొత్తం షాప్ అంతా కొనేస్తాను అని అంటాడు. ఇప్పుడు సేమ్ అదే సినారో మీరు రియల్ లైఫ్లో ఒకసారి ఆలోచించండి. ఎట్లాగంటే ఇప్పుడు నువ్వు ఒక 10 కాసులు బంగారం కొనడానికి వెళ్తావు, ఓకే? ఎన్ని కాసులు? 10 కాసులు. నువ్వు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తావు? చాలా రిచ్గా వెళ్తావు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఒక 10 కాసులు బంగారం కొనడానికి వెళ్తావు అంటే నీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టే కదా. వెళ్తూ వెళ్తూ అక్కడ బయట వాచ్మెన్ అయితే ఉంటాడు. ఏమని చెప్తాడు? గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు. మీరు గుడ్ మార్నింగ్ అని లోపలికి వెళ్ళిపోతావు. ఎందుకు? మీరు కొంచెం ఒక ఆనందం, ఒక హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఏంటంటే మనం ఈరోజు బంగారం కొనడానికి వచ్చాం, అది కూడా 10 కాసులు అంటే లోపల రిసీవ్ చేసిన వాళ్ళు ఉంటారు. సార్ చెప్పండి, ఏం కావాలి? 10 కాసులు బంగారం కావాలి. సార్ అలా కూర్చోండి సార్ అని అంటాడు. ఇప్పుడు వెంటనే అక్కడున్న వ్యక్తి ఏమవుతాడు? రెస్పాండ్ అయ్యి, సార్ 10 కాసులు బంగారం కావాలంట, మన స్టాక్లో ఎంత ఉందని చెక్ చేయండి అని అంటారు. అప్పుడు అతను చెక్ చేస్తాడు. చెక్ చేసి, ఒరే మన దాంట్లో 5 ఉంది, 10 కాసులు లేవు, ఒకసారి వెయిట్ చేయమను, మనం డీలర్కి ఫోన్ చేద్దాం, లేదంటే ఏజెంట్కి ఫోన్ చేద్దాం అని అంటారు. సార్ ఒక 5 మినిట్స్ కూర్చోండి సార్, ఏమైనా డ్రింక్ తాగుతారా, ఏమైనా వాటర్ తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని మీకు రెస్పెక్ట్గా మాట్లాడతారు. ఎందుకు? మీరు ఇప్పుడు 10 కాసులు బంగారం కొనడానికి వచ్చారు కాబట్టి. అలాగే ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ చేసి, హలో 10 కాసులు ఉందా ఏమన్నా బంగారం? ఉంది. ఎంత పడుతుంది? ఓకే, తెచ్చే అంటాడు. ఇప్పుడు వాడి దగ్గర ఎంత ఉన్నట్టు? ఆ 10 + 5 మొత్తం ఎంత అయింది? 15 అయింది. ఇప్పుడు ఏమైనట్టు? 10 + 5 15 అయింది. అంటే వాడి స్టాక్ ఎంత అయినట్టు? 15 ఉంది, అవునా? అలాగే ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడుకోవాలంటే ఒక ర్యామ్, ఒక పెన్ డ్రైవ్ మీరు పెడతారు. మామూలుగా 32 GB పెన్ డ్రైవ్. అలాగే మీ దాంట్లో స్టోరేజ్ 128 అనుకోండి. 128 + 32 అంటే ఎంత? 10 ఎక్స్ట్రా 32 వచ్చింది. ఇప్పుడు మీ స్టోరేజ్ ఎంత అయినట్టు? సమ్ ఎక్స్ అనే ఒక వాల్యూ పెరిగిందా లేదా? అలాగే ఇప్పుడు మీ స్టోరేజ్లో ఇంకా ఎక్కువ డేటాని మీరు స్టోరేజ్ చేసుకుంటారా? కానీ ఆ 128 స్టోరేజ్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందా? ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ కేవలం మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ వచ్చింది, ఆ స్టోరేజ్ ఆటోమేటిక్గా దానిలో డేటాని అయితే సేవ్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ డెఫినేషన్ అయితే చూద్దాం. ఓకే, లెట్స్ సీ. వెన్ యూ కాల్ ఏ ఫంక్షన్, యూ ఆప్టెండ్ టు సెండ్ సమ్ డేటా called arguments to that function. Call by value means a function receive a copy of the actual data, not the original data. So if the function changes the argument inside, it does not affect the original variable outside the function. అంటే ఏదైతే నేను చెప్పానో సేమ్ అదే ఇక్కడ చూసారా? అప్పుడు మనం ఏంటి, ఒరిజినల్ డేటాకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా డేటా పెట్టుకున్నా అంటే ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ మీరు పాస్ చేసిన, ఇది మామూలుగా కోడింగ్ లాంగ్వేజ్లో చెప్తుంది. నేను ఏదైతే సినారియో చెప్పానో ఇక్కడ సూటబుల్ అయిందా? ఓకే, మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే చేద్దాం. నేను మనందరం వాడేదిగా ఆన్లైన్ కంపైలర్ ఉంది కదా, ఆ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను, చూడండి. యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, తర్వాత ఇంట్ మెయిన్. ఇంట్ మెయిన్కి ముందు ఫంక్షన్స్ కదా, మనం ఆల్రెడీ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక నేను ఏం ఫంక్షన్ రాస్తానంటే 10 అంటే మనం మాట్లాడుకున్నాం కదా, 10 గ్రామ్ గోల్డ్ బయట నుండి తీసుకోవాలి, 5 గ్రామ్ గోల్డ్ మన లోపల ఉంది. అందుకని నేను యాడ్ 10 అని ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా, ఓకేనా? 10 గ్రామ్ కదా, ఇక నేను ఇంట్ నమ్ అని ఇస్తున్నా, ఓకేనా? తీసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నమ్ ఈక్వల్ టు నమ్ + 10. ఎందుకు? మనం 10 బయట నుండి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ నేను ఏం రాస్తున్నా? ప్రింట్ అవుట్ సైడ్ ఫంక్షన్, అవునా? అంటే అవుట్ సైడ్దే కదా ఇది. ఇక్కడ ఏం రాస్తాను? %d. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకున్నా? %d రాసుకున్నా. తర్వాత ఇక్కడ నేను ఏం డిక్లేర్ చేయాలి? నా. ఓకే, తర్వాత సెమీకోలన్ పెట్టాలి. ఓకే, తర్వాత ఇంట్ మెయిన్ రాస్తున్నా, ఇంట్ మెయిన్.
ఇప్పుడు ఇంటి మీద ఏం రాస్తానంటే ఇంట్ నమ్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను కేవలం 5, ఎందుకంటే నాకు 5 కదా ఉన్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, కనెక్షన్ చేస్తా ఫంక్షన్ని దాన్ని. ఓకే, యాడ్ 10 టు నమ్, అంతే కదా. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ప్రింటర్ ఇన్సైడ్ ద ఫంక్షన్, అంటే షాప్ లోపల ఉన్నది ఇది. ఓకే, మీకు అర్థమవుతుందా? ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. రిటర్న్ 0. ఇక్కడ మనం చూసినట్లయితే అవుట్ సైడ్ ద ఫంక్షన్ 15 ఉంది, ఇన్సైడ్ ద ఫంక్షన్ 5 ఉంది. ఇప్పుడు నేను ఇది స్లాష్ అని ఇస్తాను. ఓకే, అంటే న్యూ లైన్ కోసం. ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ ద ఫంక్షన్ 15, ఇన్సైడ్ ద ఫంక్షన్ 5, అంటే మనం రాసుకున్నది కరెక్టేనా. ఇప్పుడు షాప్ బయట వాడికి ఎంత ఉంది, వాడిది మామూలుగా 5 ఉంది, బట్ అవుట్ సైడ్ మొత్తం 10 ప్లస్ 5 కలుపుకున్నప్పుడు ఏమైంది, 15 అయింది. సరిపోయిందా? నేను రాసిన ప్రోగ్రామ్ వర్కౌట్ అయిందా? ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. ఏంటంటే మీకు నేను ఒక టాస్క్ ఇస్తాను, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు చెప్పాలి. మీకు నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు అర్థమైందో అర్థం కాలేదో ఈ ప్రోగ్రామ్ బట్టి మీకు తెలిసిపోద్ది, ఓకేనా. స్వాపింగ్ అనే ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అనేది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 తీసుకున్నా, వై వాల్యూ 20 తీసుకున్నా. స్వాప్ చేసిన తర్వాత ఏ వాల్యూ 20 అవ్వాలి, బి వాల్యూ 10 అవ్వాలి. అంటే బిఫోర్ స్వాపింగ్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20. ఆఫ్టర్ స్వాపింగ్ ఆఫ్ ఫంక్షన్ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10. ఆఫ్టర్ స్వాపింగ్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. నాకు ఇలాగా అవుట్పుట్లో స్క్రీన్ అయితే కనబడాలి, యాజ్ టీజ్గా ఇలాగా, ఓకేనా. మీరు ట్రై చేయండి, ఇన్కేస్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తా. ఇక్కడ ఏం ఫంక్షన్ రాయాలంటే స్వాప్ అనే ఒక ఫంక్షన్ అయితే రాసుకోవాలండి. రాసి ట్రై చేయండి, ఒకవేళ అయితే అయింది, లేకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అప్కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్తా. బట్ దయచేసి ఎలాంటి గూగుల్ కానీ చాట్‌జీపీటీ కానీ వాడకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.